ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఉన్నారనుకుంటున్నారండి. ఇప్పుడు మన విషయ కృషి ఫ్యామిలీ ఛానల్లో మనం మునగాకు కారపొడి తయారు చేసుకునే విధానం చూద్దామండి. ముందుగా కావలసిన పదార్థాలు: 2 టేబుల్ టీ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ టీ స్పూన్ల మినపప్పు, 1 టేబుల్ టీ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెమ్మలు, 10 నుంచి 15 ఎండుమిర్చికాయలు, 1 నిమ్మకాయ సజంతా చింతపండు అండి. టేస్ట్ బాగుంటుంది వేస్తే. నెక్స్ట్ ధనియాలు 1 టేబుల్ స్పూన్, తగినంత ఉప్పు, కరివేపాకు, మునగాకు తయారు చేసే విధానం చూస్తామండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా శనగపప్పును ఆయిల్ వేడైన తర్వాత ముందుగా శనగపప్పును వేయించుకోవాలి. స్టవ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నా, హై ఫ్లేమ్లో ఉంచుకున్నా కానీ పప్పు అనేది త్వరగా మాడిపోతుంది, అంతగా టేస్టీగా ఉండదు. ఈ విధంగా దూరగా వేయించుకున్న శనగపప్పు తర్వాత మినపప్పు వేసుకోవాలి అండి. పప్పు మినపప్పు క్రిస్పీగా వేయించుకున్న తర్వాత ధనియాలు వేసుకోవాలండి. అదేవిధంగా జీలకర్ర కూడా వేసుకోవాలి. చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని మిక్సీలో వేసుకోవాలండి. ఇలా దూరగా వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ని వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. చల్లారబెట్టుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అండి. కానీ మనకు ముందుగా ఇక్కడ వేసుకున్న ఆయిల్ ఉంది కాబట్టి ఈ మిరపకాయలని వేయించుకోవాలి. ఎండుమిర్చిని ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి. వీటిని కూడా చల్లారబెట్టుకోవాలి. మిరపకాయలను వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్నాక మునగాకు మనం ముందుగా మునగాకు పొడిని చక్కగా కడిగి ఆరబెట్టుకోవాలండి. వాటర్ లేకుండా వాటర్ అంతా పోయేటట్టుగా ఆరబెట్టుకోవాలి. నేను మాత్రం నైట్ అన్నీ రిల్లుకొని నైట్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి. మీరు కూడా అలా చేయండి. ఎండకి మాత్రమే ఎండబెట్టకండి. ఆకులు కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోవాలండి. ఈ మునగాకు వల్ల మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఇవి తినడం వల్ల, మునగాకు తినడం వల్ల పిల్లలకి కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అదేవిధంగా మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ఇది మన జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుందండి. కనీసం ఒక 300 వ్యాధులను నయం చేసేగల కెపాసిటీ ఉంటుంది అండి మునగాకుకి. ఇందులో ఐరన్, కాల్షియం అండ్ విటమిన్ సి, బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటాయండి. పిల్లలకి డైలీ 2 ముద్దలు పెడితే వాళ్ళకి ఇందులో ఆరోగ్యంగా ఉంటారండి. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఓకే. ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. అదేవిధంగా దీనిలో ఉన్న చేదు మొత్తం పోతుంది ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోవడం వలన. పిల్లలకి డైలీ 2 స్పూన్లు పెట్టాలండి. ఎముకలు దృఢంగా తయారవుతాయి పిల్లలకి. ఇలా వేయించుకున్న మునగాకుని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎక్కువగా వేసుకోకూడదండి, ఆకు ముద్దగా అవుతుంది. కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను కరివేపాకు
2 కప్పులు తీసుకున్నానండి. ఇదిగోండి ఈ కప్పుతో 2 కప్పుల కరివేపాకు తీసుకున్నాను, 4 కప్పుల మునగాకు తీసుకున్నాను. మనం ఎంతైతే క్వాంటిటీ మునగాకు తీసుకుంటామో అందులో హాఫ్ కరివేపాకు తీసుకోండి. కరివేపాకు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. అదేవిధంగా మన వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది కొవ్వు కరగడానికి ఈ ఆకు అనేది ఒక అద్భుతం అండి. ఈ మునగాకులో కరివేపాకు వేయడం వల్ల రుచిగా ఉంటుందండి. మునగాకు చేదుగా రాకుండా ఉంటుంది. ఇందులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. మన మసక కళ్ళు కూడా తగ్గి క్లియర్గా కనపడతాయి. లివర్ సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో పేరుకపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయండి. అదేవిధంగా మన జుట్టు హెయిర్ కూడా చక్కగా గ్రోత్ అవుతుంది కరివేపాకు తినడం వల్ల. కరివేపాకును మనం ఈ విధంగా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు నిమ్మ పండంత సైజు చింతపండు తీసుకున్నాము అండి, అది కూడా ఇందులోనే వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఇందులో ఉన్న జిగురు అనేది కొంచెం తేమ అనేది పోతుందండి, మిక్సీ పడడానికి వీలుగా ఉంటుంది. వేయించుకున్న తర్వాత ముందుగా చల్లారబెట్టుకున్న పప్పు దినుసులని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోనే తగినంత సాల్ట్, రుచి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మూత పెట్టి మిక్సీ చేసుకోవాలి, గ్రైండ్ చేయాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పప్పు దినుసులన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు, మునగాకు ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు ఇందులో వేసుకొని 1 సెకండ్ 2 సెకండ్స్ మిక్సీ పట్టాలి. మన ఎంతో టేస్టీ అయిన మునగాకు కారప్పొడి రెడీ అండి. ఎటువంటి రిస్క్ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంతో హెల్దీ అయిన మునగాకు కారప్పొడి అనేది చాలా ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. అదేవిధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఎంతో టేస్టీగా రెడీ చేసుకున్న మునగాకు పౌడర్ వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ ఎముకలు కూడా చాలా దృఢంగా ఉంటాయండి. ఎలా ఉంది? సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా మేడం?